తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. కనకధారలో తిరిగి మళ్ళీ 18, 19 శ్లోకాలను తెలుసుకున్నాము. ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరి యందు ఉండి సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, పుత్రపౌత్రాభివృద్ధితో, అష్టైశ్వర్యాలతో, సమస్త రాజభోగాలతో వర్ధిల్లాలని ఆ పరాత్పర్ని మనసారా కోరుకుంటూ 18వ శ్లోకం. सरसिजनयने सरोजहस्ते धवलतरां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यं. ఇది 18వ శ్లోకం. సరసిజనైనే సరోజహస్తే, కమలముల వంటి కన్నులు గల దానివి. సరోజహస్తే, మళ్ళీ చేతిలో ఏముందండి, 2 పద్మాలని ధరించిందిగా. అక్కడ ఏమైంది, పద్మముల వంటి చేతులు గలదానా అంటే ఎంత సుకుమారంగా ఉంటాయి చూడండి. నీళ్ళల్లో ఉన్నంతసేపే బాగుంటాయి. అవునవును, బయటకు వస్తే నలిగిపోయి వాడిపోతూ. అవునండి, అంటే హరితో కూడుతున్నప్పుడే చాలా అందంగా ఉంది ఆవిడ. అందుకే దుర్వాస మహాముని వక్షస్థలం మీద తన్నితే కోపోద్రిక్తురాలే వెళ్ళిపోయింది. అంతే కదా. ఆ స్థానాన్ని ఎవరు కూడా భార్యాభర్త మధ్యలో అందుకే మూడో వాళ్ళు వెళ్ళకూడదు. ఆ భార్యాభర్తల గొడవలు అది అద్దం మీద ఆవగింజలా ఉంటాయని చెప్తూ ఉంటారు. ఆవిడ ఎలా ఉంది, సరసిజముల వంటి, కమలముల వంటి కన్నులు గలది, కమలముల వంటి చేతులు గలది అయినటువంటి ధవళ తరాంశుక గంధమాల్య శోభే, మిక్కిలి తెల్లని వస్త్రములు ధరించి ఉన్నది. చాలా మంది తెలుపు అంటే సరస్వతీదేవి మాత్రమే ధరిస్తుంది. అవునండి, ఎక్కువగా ఈ తెలుపు పవిత్రతకి, ప్రశాంతతకి చిహ్నం. లక్ష్మీదేవి ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ ఇంట్లో ఉంటుంది. శ్వేతవర్ణం కదండి అది. అందుకని ధవళ తరాంశుక గంధమాల్య శోభే, గంధపు పూతని, తెల్లటి వస్త్రాన్ని ఉన్నటువంటి తల్లి. ఇక్కడ గంధపు పూత అంటే మన వాక్కు. ఎందుకంటే ప్రతిదీ దేవుడి విషయంలో సూక్ష్మమే ముందు. బయట నువ్వు ఏ చందనం అరగదీసి రాసినా లోపల ఏంటంటే గంధము అంటే నీ వాక్కు. భూమి యొక్క తత్వం గంధం. భూమి యొక్క తత్వం గంధం అంటే వాన చిరుకు పడగానే కాలిపోయి ఉన్నటువంటి ఎండాకాలం తర్వాత వానాకాలం వస్తే భూమిలోంచి ఒక సువాసన. ఇదే భూతత్వం. అంటే ఇక్కడ మనిషి కూడా తన మాట ద్వారా ఎప్పుడు సుగంధాన్ని ఎక్కడైతే వెదజల్లుతాడో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది. అంటే పరుష వాక్యములు మాట్లాడరాదని అర్థం. ఇక్కడ స్వచ్ఛంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, శుభ్రమైనటువంటి వాక్కు కావాలి అని చెప్తోంది ఆవిడ ఇక్కడ. ఇలా ఉంటే ఉంటానని చెప్తోంది. గంధపు తోడను భగవతి హరివల్లభే మనోజ్ఞే, ఆ పూలదండల తోడను విష్ణుమూర్తికి చాలా ప్రేయసమైనటువంటి, ముల్లోకములకి కూడా సంపదని ప్రసాదించేటటువంటి ఓ మహాలక్ష్మి, నా యందు ప్రీతి కలిగి ఎప్పుడూ ఉండు. త్రిభువన భూత కరి ప్రసీద మహ్యం. ఈ త్రిభువనాలను కూడా నీ కటాక్షంతోటే స్థితికారిణివై ఆ లక్ష్మిని అందిస్తూ సంతానాన్ని, అష్టలక్ష్మి చెప్పుకున్నాం కదండి. ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, తర్వాత ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా చెప్పుకుంటుంటే ఇంకోటి కూడా ఉందండి. ఇవన్నీ మన దగ్గర ఉండాలంటే ముందు ఎవరు బాగుండాలంటే గృహలక్ష్మి. అవునండి, గృహలక్ష్మి చక్కగా మంచి వాక్కుని, ప్రశాంతతని కలిగి స్వచ్ఛమైన మనసుతో ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇంట లక్ష్మి కురుస్తుందండి. అలా ఉన్నటువంటి ఓ లక్ష్మీదేవి నా యందు ఎప్పుడూ కూడా ప్రీతి కలిగి ఉండు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఇక 19వ శ్లోకం. దిగ్భస్తిభిః కనకకుంభముఖావసృష్ట సర్వాహినీ విమలచారుజలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషాం లోకాధినాద గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. ఆడ ఏనుగులు పేర్లివి. దిగ్భస్తిభి కనక కుంభ ముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలపులుతాంగి. ఇక్కడ అభ్రము, కపిల, పింగళ అనేటటువంటి దిగ్గజములైనటువంటి భారీ ఏనుగుల
కలశం మోస్తూ ఉంటే ఏనుగులు ఇలా ఘేంకరించి కలశాన్ని పట్టుకుని ఉంటాయి కదా. అవునండి. ఆ ఘేకరించేటటువంటి ఏనుగుల పేర్లు అభ్రము, కపిల, పింగళ. అవును, లక్ష్మీదేవి కూర్చుంటే 2 ఏనుగులు కలశాలతో అభిషేకం చేస్తున్నట్టు ఉంటుంది. అంటే అభిషేకం కూడా చేస్తూ ఉంటాయి, ఇట్లా నీళ్ళు వస్తూ ఉంటాయి దాంట్లో నుంచి. ఇక్కడ అదే చెప్తున్నారు. ఆ బంగారు కలశాన్ని మోస్తూ ఉంటే ఆ బంగారు కలశము నుండి పవిత్రమైనటువంటి ఆకాశగంగ నుంచి పట్టి ఆ జలముతో అనునిత్యము స్నానము చేయటటువంటి ఓ జగజ్జనని, అంటే ఏనుగులు పట్టుకొస్తాయన్నమాట వాటిని. అవి అమ్మకు అభిషేకం చేస్తూ ఉంటాయి, అమృత కలశాలు చేస్తూ ఉంటాయి. ఈ అలా ఉన్నటువంటి ఓ జగజ్జనని, లోకేశ్వరుడైనటువంటి ఆ విష్ణువుకి ఇల్లాలివి నువ్వు, పాలకడల యొక్క కూతురువి. ఇక్కడ అదే చెప్తున్నారు, లోకాదనాద గృహిణీం అమృతాబ్ది పుత్రి, పాల సముద్రం యొక్క కూతురువి, సముద్రరాజతనయాం. అవునండి, లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం, పాల సముద్రం యొక్క కూతురువి యగు ఓ మహాలక్ష్మి భగవతి. ఎప్పుడు పూజించాలి? మిట్ట మధ్యాహ్నం 12ంటికి కాదు. ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, దిగ్భస్తి కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమావి జగతాం జననీమశేషాం. ప్రాతకాలంలో నీ పూజ చేస్తాము. లక్ష్మీ ఆరాధన అయితే ప్రాతకాలం, లేదంటే ప్రదోషకాలం, మధ్యాహ్నం వేళలో ఎప్పుడూ కూడదు. అది వరలక్ష్మి వ్రతం అయినా సరే ప్రాతకాలమే చేయాలి. మొదలు పెట్టేసుకోవాలి, ముందు పూజ చేసేసుకోవాలి, తర్వాత వంట చేసుకోవాలి, దీపారాధన చూసుకుంటూ ఉండాలి. ప్రాతకాలమునే లేచి భక్తితో నిన్నెప్పుడూ నీ భక్తులు స్మరిస్తూ ఉంటారు కదమ్మా అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం. ప్రాతర్నమామి జగతాం జననీమశేషాం. ప్రాతకాలంలో జనులందరి చేత పూజలు అందుకునేటటువంటి తల్లి. మనం వరలక్ష్మి వ్రతానికి కూడా చెప్పుకోవాలండి, అన్వయించుకోవాలిగా ఇది. అవును కదా, ఎందుకంటే ఎప్పుడైనా సరే చక్కగా ప్రాతకాలంలో లక్ష్మీదేవి పూజ చేసేసుకుని తర్వాత వంట చేసుకోండి. పూజ అంతా రెడీ చేసేసుకుని పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టి, కొబ్బరికాయ, పళ్ళు, పానకం, వడపప్పు నివేదన చేసుకోండి. చనివిడి ముందుగా వంట నెమ్మదిగా చేసుకోండి. తర్వాత నైవేద్యం పెట్టచ్చు అంటారా? పెట్టచ్చండి, మహానైవేద్యం తర్వాత పెట్టచ్చు. అవసర నివేదన పెట్టేసి మహానైవేద్యం తర్వాత పెట్టుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుంది, తొందరగా పూజ పూర్తవుతుంది, వంట పూర్తవుతుంది, భక్తిగా పూజ చేసుకున్నట్టు ఉంటుంది. అందుకని మామూలుగా కూడా అమ్మ ప్రాతకాలంలోనే లక్ష్మీదేవిని అర్చించాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే రాహుకాలం వచ్చిందని 10:30కి ఆపేస్తారు, మళ్ళీ 1 గంటకు పూజ చేస్తూ ఉంటారు. అవునండి, ఇదొక సందేహం. మనము రాహుకాలం ముందు చేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు అంటారా? అమ్మ చేసేసుకోవాలండి. మిట్ట మధ్యాహ్నం 12 దాకా పూజ ఏంటండి? మీకు తెలుసా, సింహలగ్నం అని ఉంటుంది. ఎప్పుడండి అది? శుక్రవారం రోజు సింహలగ్నంలో ఉదయమే ఉంటుందండి. చూసుకోండి, మీకు గూగుల్లో కొట్టినా అందరికీ దొరుకుతుంది. ఆ సింహలగ్నంలో అమ్మవారి పూజ చేసుకోండి, చక్కటి శుభ సూచకాలు కనిపిస్తూ ఉంటాయి. సింహలగ్నంలో అమ్మవారి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి పూజ చాలా విశేషం. అందుకని ఆ సమయంలో చక్కగా పూజ చేసేసుకోండి, వంట తర్వాత చేసుకోండి. ప్రాతకాలం అంటే మనందరికీ తెలిసిందే, కనీసం సూర్యోదయాన్ని పూర్వం 5:15 మొదలు పెట్టినైనా కనీసం మొదలు పెట్టేయండి. 5ంటికి చక్కగా పూజ మొదలు పెట్టి అసలు ప్రశాంతంగా పూజ చేసుకొని తర్వాత వంటగదిలోకి వెళ్ళినా బాధలేదండి. అందుకని వంటగదిలో ఉండి టెన్షన్ పడే బదులు ముందు పూజ చేసుకొని వంటగదిలోకి వెళ్ళాలి. మధ్యాహ్నం 12ంటికి రాహుకాలం చూసుకుని పూజ చేసుకుంటే 12ంటికి అసలు పూజ ఆ విధి విధానం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని చెప్పాను, సామాన్యులమైన మనకే ఇన్ని ఉంటే ఆ పరాత్పరికి ఇంకెన్ని నియమాలు ఉండాలి. ఇంకా నియమాలు ఖచ్చితంగా కొన్ని పాటించి తీరాలి. అవునండి, ఇప్పుడు శాస్త్రం చదువుతుంటారు, 10 గంటలకు మొదలు పెడతారు. మరి రాహుకాలంలో కంటిన్యూ చేయొచ్చు అంటారుగా? చేయొచ్చండి. రాహుకాలం వచ్చేదాకా పూజ అయిపోతే ఎంతసేపు, గంటన్నర పూజ అయిపోద్ది. తర్వాత మనం పారాయణలు అవన్నీ చేసుకోవచ్చు అంటారు కదా? చేసుకోవచ్చు, తప్పు కాదు. పూజ ఆపుతున్నారు ఎందుకో మరి. చక్కగా అసలు రాహుకాలంలో అమ్మవారి ఆరాధన చాలా మంచిది. రాహుకాలంలో ఇంకేదైనా ఈ మధ్య కొద్దిగా వింటున్నాను రాహుకాలం అని. అందుకని మీకు అనుమానం ఉంటే చక్కగా ముందు చేసేసుకుని ఆ తర్వాత కంటిన్యూ పారాయణలు, వంట ఇవన్నీ చేసుకోవచ్చు. పాత రోజుల్లో
ఇటు తెలుగు దేశాల్లో రాహుకాలం పట్టించుకునేవారు కాదు. కాదండి. తమిళ దేశంలో అయితే ఎక్కువ పట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు కొంచెం మీడియాలు ఇవి ఎక్కువైపోయిన తర్వాత మామూలుగా కూడా అండి రాహు జన్మజాతకంలో మనకి నవగ్రహాల్లో గ్రహం కదా. అవునండి. ఈ రాహు బాగుండాలి మన జన్మజాతకంలో అంటే అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయాలి, దుర్గారాధన. ఆ దుర్గారాధన చేస్తూ ఉంటే రాహు గమ్మునుంటాడు. ఇక్కడ అదే ప్రాతర్నమామి జగతాం జననీమశేషం. ఆ ప్రాతకాలంలో పూజలు అందుకునేటటువంటి ఓ లక్ష్మీదేవి నీకు నా నమస్కారములు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. 19వ శ్లోకం తెలుసుకున్నాము. ఇక మిగిలిన శ్లోకాలు మళ్ళీ ఎపిసోడ్లో తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.